నిజం చెప్పాలంటే ఇండియాలో ఇలా జరుగుతుందనే నమ్మలేకపోతున్నా. ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది ఇండియా ఒక కొత్త యుగంలోకి అడుగు పెడుతుంది అని. రాకెట్స్ తయారు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీ అది ఇండియాలోనే. మీరు ఇనాగ్రేషన్ న్యూస్ చూసే ఉంటారు. అమెరికాలో స్పేస్ ఎక్స్ ఎలా ప్రైవేట్ గా రాకెట్లు తయారు చేస్తుందో దాని ముందు గవర్నమెంట్ ఏజెన్సీ నాసా కూడా తల ఉంచుతుంది. అదే టైప్ లో ఇప్పుడు ఇండియాలో హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ ఉంది. భారత ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ కంపెనీకి ఉన్న కెపాసిటీ అంతగా ఉంది. ప్రతి నెల ఒక రాకెట్ ను చాలా ఈజీగా తయారు చేయగలదు. ఇది చూసి అమెరికాకు కాస్త భయం మొదలైంది. ఎందుకో తెలుసా, ఇండియా అంటేనే తక్కువ ఖర్చుతో స్పేస్ మిషన్స్ చేయడంలో పేరు. అంటే చాలా తక్కువ ఖర్చుతో కాస్ట్ సేవింగ్ లో అద్భుతాలు చేస్తుంది. అమెరికా చంద్రుడి మీదకి వెళ్లడానికి దాదాపు 42,000 కోట్లు ఖర్చు చేసింది. ఇండియా మాత్రం కేవలం 400 కోట్లలోనే చక్కగా పంపించింది. ఇక ముందు గ్లోబల్ శాటిలైట్స్, స్పేస్ మిషన్స్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ చాలా విషయాలను అతి తక్కువ ప్రైజ్ లో ఎలాంటి హడావిడి లేకుండా పూర్తి చేయగలవు.